డోంట్ పర్సూ ఎంబీబీఎస్, ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ డెత్ ట్రాప్. ఈ వర్డ్స్ నేను చెప్పట్లేదు, బట్ డాక్టర్ జేసన్ ఫిలిప్, గవర్నమెంట్ రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్లో యూరాలజిస్ట్ చెప్తున్నారు. ఒక సీనియర్ డాక్టర్ నోట్లోండి ఇలాంటి మాటలు వస్తుంటే మన మెడికల్ ఫీల్డ్లో జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ ఏంటో సీరియస్గా తెలుసుకునే బాధ్యత మనందరికీ ఉంది. మీకు తెలుసా, లాస్ట్ 2 yearsలో 400+ డాక్టర్స్ ఎయిమ్ నుండి రిజైన్ చేశారు. సీనియర్ ప్రొఫెసర్స్, ఈవెన్ డైరెక్టర్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు. అలాగే లో సాలరీస్, మెడికల్ కాలేజ్ స్కామ్స్, వయలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్, అవుట్డేటెడ్ కరికులం మరియు ఫ్యూచర్లో ఏఐ ఇంపాక్ట్ అన్నీ కలిసి ఈరోజు మనకి ఒక టఫ్ పిక్చర్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీడియోలో నేను మీకు ప్రెజెంట్ రియాలిటీ ఏంటి, ఫ్యూచర్లో ఛాలెంజెస్ ఎలా ఉండొచ్చు మరియు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒక ప్రాక్టికల్ చెక్ లిస్ట్ అందిస్తాం. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, బికాస్ క్లారిటీ లేకుండా ఎంబీబీఎస్ జర్నీ స్టార్ట్ చేయడం అంటే కెరియర్ని బ్లైండ్గా రిస్క్లో పెట్టడమే. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా. ఇక్కడ మన గోల్ సింపుల్, మెడికల్ ఎడ్యుకేషన్ గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం. ఎవ్రీ వీక్ ఒక కొత్త వీడియోతో మిస్ అవ్వకుండా నేను వస్తాను. మీరు మిస్ అవ్వకుండా క్లారిటీ పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ వన్ రైట్ అప్డేట్ కెన్ సేవ్ యువర్ కెరియర్. పార్లమెంట్ డేటా ప్రకారం 2022 నుండి 2024 మధ్య 20 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి 429 డాక్టర్స్ రిజైన్ చేశారు. ఒక ఎయిమ్స్ ఢిల్లీలోనే 52, తర్వాత రిషికేష్ 38, రాయ్పూర్ 38, బిలాస్పూర్ 32 అండ్ మంగళగిరి 30. ఈ రెసిగ్నేషన్స్లో చాలామంది సీనియర్ ఫ్యాకల్టీ, హెచ్ఓడీస్, ప్రొఫెసర్స్, ఈవెన్ ఫార్మర్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. లైక్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ ఎయిమ్స్, ఎర్లీగా విఆర్ఎస్ తీసుకుని మేదాంతాకి వెళ్ళిపోయారు. అండ్ డాక్టర్ శివ చౌదరి, ఎయిమ్స్ కార్డియాలజీ హెచ్ఓడి, ఫోర్టిస్లో జాయిన్ అయ్యారు. అండ్ మెనీ అదర్ ఫేమస్ డాక్టర్స్ లైక్ డాక్టర్ శశాంక్ కాళీ, డాక్టర్ అలోక్ థాకర్, డాక్టర్ సుష్మా, డాక్టర్ పద్మ శ్రీవాత్సవ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవి జస్ట్ మనీ కోసం కాదని లీడర్షిప్ క్రైసిస్, మిస్ట్రస్ట్ అని సోర్సెస్ చెప్తున్నాయి. అంటే ప్రెస్టేజ్ ఉన్న సెటప్లో కూడా సిస్టమ్ పైన కాన్ఫిడెన్స్ డిప్ అవుతుంది. సాలరీ డిస్పారిటీ క్లియర్గా ఉంది. సీనియర్ ఎయిమ్స్ డాక్టర్స్కి 2 to 2.5 lakhs per month. అదే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అదే టాలెంట్కి 4 to 10 times వరకు ఎక్కువ ఇస్తున్నారు. కానీ రీజన్ శాలరీ మాత్రమే కాదు, వర్క్ కల్చర్, రీసెర్చ్ టైం, డెసిషన్ మేకింగ్ క్లారిటీ అని సోర్సెస్ చెప్తున్నాయి. ఇలాంటి ప్రెషర్లోనే అందరూ లాంగ్ టర్మ్ ప్లాన్ కన్సిడర్ చేస్తారు. ఇదేమి న్యూ ప్రాబ్లం కాదు. తమిళనాడు లాంటి స్టేట్లో మెడికల్ కాలేజెస్ ఎక్కువ, కానీ గవర్నమెంట్ డాక్టర్స్కి లోయెస్ట్ శాలరీస్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫ్రెష్ ఎంబీబీఎస్ ఇంటర్న్స్కి కొన్ని ప్లేసెస్లో 10,000 to 18,000 per month మాత్రమే ఇస్తున్నారు. గవర్నమెంట్ సైడ్లో ఎండి గ్రాడ్యుయేట్స్కి 60 to 70,000. 1990sలో డాక్టర్ ఫిలిప్ ఎంబీబీఎస్ అయినప్పుడు 8K మంచి శాలరీ అనిపించిందంట. కానీ ఇప్పుడు 15 to 20Kతో ఒక ఫ్యామిలీని సపోర్ట్ చేయాలంటే అది చాలా కష్టం. ప్రైవేట్ సైడ్లో లో స్టైపెండ్స్తో మ్యాన్ పవర్ని యూటిలిటీగా వాడుకునే ట్రెండ్స్ ఉన్నాయి. ఈ ఎకనామిక్స్ని మనం ఇగ్నోర్ చేయలేం. కమింగ్ టు వేకెన్సీస్ ఇన్ ఎయిమ్స్ ఫ్యాకల్టీ, 1/3 ఫ్యాకల్టీ పోస్ట్స్ అక్రాస్ ఎయిమ్స్ ఆర్ స్టిల్ ఎంప్టీ. ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే 35% పోస్ట్ వేకెంట్ గా ఉన్నాయంట. గవర్నమెంట్ ఏమో రిటైర్డ్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ మీద కన్సిడర్ చేస్తుంది, కానీ బ్రెయిన్ డ్రైన్ ఇమీడియట్ గా ఆగట్లేదు. వర్క్ లోడ్ ఏమో హై, రీసెర్చ్ టైం ఏమో లో, స్టాఫ్ తక్కువ ఉండి లీవర్స్ అన్ని మిస్ అలైన్ అయినప్పుడే ఎగ్జిట్ డోర్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇది పక్కన పెడితే తర్వాత ఈ మధ్య జరుగుతున్న మెడికల్ ఎడ్యుకేషన్ స్కామ్స్ గురించి వినే ఉంటారు. సిబిఐ, ఎన్ఎంసి కేసులో బ్రైబ్స్, ఇన్స్పెక్షన్ టిప్ ఆఫ్స్, గోస్ట్ ఫ్యాకల్టీ, ఫేక్ పేషెంట్స్, 5-star హాస్పిటాలిటీ. ఇదేమీ సినిమా కాదు. రీసెంట్ ఎఫ్ఐఆర్స్ అండ్ రైడ్స్లో బయటికి వచ్చిన అలిగేషన్స్. చాలా మందిని అరెస్ట్ చేశారు, సీనియర్ ఎస్ఎస్ఎస్ని బ్లాక్ లిస్ట్ చేశారు. ఒక 6 colleges అయితే అప్రూవల్స్ కూడా క్యాన్సిల్ చేసేశారు. దెబ్బకి 1400 seats ఎగిరిపోయాయి. ఇక్కడ మీనింగ్ ఈజ్ వెరీ క్లియర్. పేపర్ కంపైలెన్స్తో అప్రూవల్ తెచ్చుకుని గ్రౌండ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేసి మెడికల్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల అల్టిమేట్గా స్టూడెంట్స్కి డ్యామేజ్ అవుతుంది. ఇంకో సైడ్ వయలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్, ఓపీడీలో టెన్షన్, బిల్లింగ్ డిస్ప్యూట్స్, మిస్ఇన్ఫర్మేషన్. ఇలాంటి కేసెస్ డేంజరస్గా ఎస్కలేట్ అవుతున్నాయి. సెంట్రల్ లెవెల్లో స్పెసిఫిక్ ప్రొటెక్టివ్ లా స్ట్రాంగ్గా ఉండాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. స్టేట్స్లో ఏమో అన్ఈవెన్ ఫ్రేమ్వర్క్స్ ఎక్సెట్రా. లాస్ట్కి రిజల్ట్ ఏంటి? వైట్ కోట్ మీద ఫియర్, ట్రస్ట్ కంప్లీట్గా బ్రేక్ అవుతుంది. ఈ అట్మాస్ఫియర్లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ డిల్యూజనైజ్డ్ అయిపోతున్నారు. ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్, ఎండి, పీజీ బాండ్లు ఇస్తున్న స్టిల్ జూనియర్ పోస్ట్స్ ఆర్ అండర్ పేయింగ్ అండ్ పార్ట్స్ ఏమో వెరీ అన్స్టేబుల్. క్లాస్ రూమ్లో కూడా పీజీ రేస్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. క్లినికల్ స్కిల్స్ కన్నా కోచింగ్ ఎంసీక్యూస్కి స్టూడెంట్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. కరికులం అవుట్డేటెడ్ అయిపోయిందని కంప్లైంట్స్ వస్తున్నాయి. న్యూ టెక్నాలజీస్ లైక్ ఏఐ, డిజిటల్ హెల్త్,
టెలిమెడిసిన్ ఇంటిగ్రేషన్ ఏమో స్లోగా అవుతుంది. కొన్ని స్టేట్స్ లైక్ మహారాష్ట్ర పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాయి, బట్ పాన్ ఇండియా స్కేల్ ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది. అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటే కొన్ని ఇల్యూజన్స్ ఉంటాయి, కొన్ని ఫియర్స్ కూడా ఉంటాయి. ట్రూత్ ఏంటంటే అబ్రాడ్ అనేది ఒక షార్ట్ కట్ కాదు, ఒక ఆల్టర్నేట్ పాత్వే కూడా కాదు. ఫీ కొంచెం హెవీ అయ్యే ఛాన్స్ ఉంది. వీసా మరియు జియోపాలిటిక్స్ ఇంపాక్ట్ చేయొచ్చు. ఇండియాకి వచ్చాక ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేయడం ఇస్ కంపల్సరీ. సో అబ్రాడ్ ఎంబీబీఎస్ని నెగిటివ్ కానీ ఓవర్ పాజిటివ్ కానీ చూడకండి. రైట్ యూనివర్సిటీ చూస్ చేసుకుని గ్రౌండ్ లెవెల్ ఎక్స్పోజర్ అండ్ ఇండియా ఫిట్ ప్రిపరేషన్ చూసుకుంటే అబ్రాడ్ డిగ్రీ ఒక సాలిడ్ పాత్వే. కానీ షార్ట్ కట్స్తో కంపైలెన్స్ లేకుండా ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేసినా అది మీరు రిటర్న్ అయ్యే టైంలో ఒక పెద్ద హర్డిల్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అబ్రాడ్ ఈజ్ నాట్ ఎ స్కామ్, బట్ నాట్ ఎ మ్యాజిక్ ఆల్సో. ఇట్ ఈస్ అలైన్మెంట్ బిట్వీన్ యువర్ ఎఫర్ట్, రైట్ యూనివర్సిటీ మరియు ఇండియాలో లైసెన్సింగ్ జర్నీ. డాక్టర్ దత్తా గారి మాటల్లో పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఎంబీబీఎస్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ బిఫోర్. ఇండియాకి గ్రాడ్యుయేట్స్ కన్నా స్పెషలిస్ట్ రెసిడెంట్స్ ఎక్కువ అవసరం. నెక్స్ట్ 5 yearsలో ఏఐ వేవ్ రొటీన్ రోల్స్ని ఆటోమేట్ చేస్తుంది. టెక్ సావీ స్పెషలిస్ట్కి డిమాండ్ పెరుగుతుంది. అసెంబ్లీ లైన్లో థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్ ప్రొడ్యూస్ చేయడం కంటే డైరెక్షన్ అండ్ డిగ్నిటీ ఇవ్వడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ డెడ్ ఎండా? కంప్లీట్గా కాదు, కానీ ప్రీవియస్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్తో కంపేర్ చేస్తే రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సో డెసిషన్ ఎమోషన్తో కాదు, ఎవిడెన్స్తో తీసుకోవాలి. మొదటి స్టెప్ నెంబర్స్, నరేటివ్స్ రెండు చూడండి. గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్, టోటల్ కాస్ట్ లైక్ ఫీజ్, హాస్టల్, ఎగ్జామ్స్, 6 years ఆఫ్ లివింగ్ నిజంగా పెన్ అండ్ పేపర్ మీద క్యాలిక్యులేట్ చేయండి. ఎన్ఎంసీ బ్లాక్ లిస్ట్ ఆర్ అప్రూవల్ స్టేటస్ వెరిఫై చేయండి. పేపర్ కంపైలెన్స్ కాకుండా టీచింగ్ హాస్పిటల్ అండ్ పేషెంట్ ఇన్ఫ్లో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఆల్రెడీ అక్కడ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్తో స్ట్రైట్గా మాట్లాడండి. హాస్టల్, డ్యూటీ అవర్స్, కేస్ లోడ్, ఫ్యాకల్టీ ప్రెజెన్స్ ఇదంతా బ్రోచర్లో కాకుండా ఒక రియల్ పిక్చర్ ఐడియా వస్తుంది. లాంగ్ టర్మ్ థింకింగ్ ఈజ్ కంపల్సరీ. లైక్ ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్ ప్లాన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ డిమాండ్ మ్యాచ్ అయ్యే బ్రాంచ్ ఏంటి, మనీ యాంగిల్లో లోన్స్, స్కాలర్షిప్స్, ఫ్యామిలీ సపోర్ట్ ఓపెన్గా డిస్కస్ చేయండి. ప్రిపరేషన్ యాంగిల్లో పీజీ రేస్కి ప్యానిక్ అవ్వకుండా క్లినికల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. ఇండియా టైప్ కేస్ మిక్స్ని అండర్స్టాండ్ చేయడానికి వెకేషన్స్లో అబ్జర్వర్షిప్స్, ఎథికల్ బూట్ క్యాంప్స్ కన్సిడర్ చేయొచ్చు. అబ్రాడ్ చూస్ చేసిన వాళ్ళకి ఎఫ్ఎంజిఎల్ 2021 కంపైలెన్స్ జెన్యూన్గా ఉందా, మెయిన్ క్యాంపసా, రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కన్సల్టెంట్స్ ఆర్ కంపెనీస్ విషయంలో క్రెడిబిలిటీ ఫస్ట్, మార్కెటింగ్ ఈజ్ లాస్ట్. సింపుల్గా చెప్పాలంటే క్లారిటీ, కంపైలెన్స్, క్రెడిబిలిటీ మీద డెసిషన్ బిల్డ్ చేయండి. షార్ట్ కట్స్, ఫ్లాషీ ఆఫర్స్, అన్వెరిఫైడ్ ప్రామిసెస్ అవాయిడ్ చేయండి. సిస్టంలో ఇష్యూస్ అయితే ఉన్నాయి, అది మనం హైడ్ చేయలేం. అదే టైంలో ప్యాషన్ ప్లస్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మీరు డాక్టర్ అవ్వడానికి వెళ్ళిన పాత్వే ర్యాండమ్ కాదు, డిజైన్డ్గా ఉండాలి. రైట్ యూనివర్సిటీ, రైట్ ఎక్స్పోజర్, రైట్ స్పెషలైజేషన్, ఇక్కడే మీరు విన్ అవుతారా లేదా అనేది డిసైడ్ అయిపోతుంది. మీ డాక్టర్ అయ్యే జర్నీలో మీ పక్కన ఉంటా విత్ క్లారిటీ అండ్ ట్రూత్. ఈ వీడియో యూజ్ అయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ థాట్స్ కామెంట్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు నియో మెంతోరా ఫర్ సాలిడ్ అండ్ నో నాన్సెన్స్ గైడెన్స్. ఇక సెలవు, జై హింద్.